నిజంగా ఓజీ నుంచి వచ్చిన గ్లిమ్స్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే సుజిత్ అయితే ఓజీ నుంచి ఎలాంటి సీన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న సీన్స్ ఎలాంటి సీన్స్ కానీ రివీల్ చేయడానికి తను ఇష్టపడతలేనట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫస్ట్ గ్లిమ్స్ నుంచి కూడా తను అదే వైట్ కలర్ షర్ట్లో ఉన్న ఆ యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే చూపిస్తున్నారు, కానీ ఎలాంటి సీన్స్ అయితే చూపించడం లేదు. ఈరోజు రిలీజ్ అయిన గ్లిమ్స్ కూడా మనకు అదే విధంగా చూపించారు. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే పవన్ కళ్యాణ్ గారు అండ్ విలన్ ఇద్దరు కూడా ఒకప్పుడు స్నేహితులుగా ఉండి కలిసిమెలిసి వర్క్ చేసి దాని తర్వాత విడిపోయి వీళ్ళిద్దరు ఒకరినొకరు విభేదించుకొని విడిపోయి అంటే ఒక మంచి ఎనిమీస్ లాగా చూపించారని అనిపిస్తుంది నాకైతే. గ్లిమ్స్ అయితే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. విలన్ని హైలైట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని కూడా హైలైట్ చేస్తూ ఉన్నాయి. ఈ గ్లిమ్స్ చాలా బాగా నచ్చాయి. ఇక తమనన్న గురించి చెప్పాలంటే ఈ గ్లిమ్స్ గురించి అయితే ఇరగదీశాడని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పవన్ కళ్యాణ్ లుక్స్ చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.